కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో గత నెల ఒకేసారి 2 మద్యం దుకాణాల్లో చోరీ జరిగింది. పోలీసులకు సవాల్ విసిరిన దొంగలను ఎట్టకేలకు పట్టుకున్నారు. ఎమ్మిగనూరు సీఐగా ఎవరు నూతనంగా బాధ్యతలు చేపట్టినా మరుసటి రోజే పట్టణంలో దొంగతనం చేసి దొంగలు సీఐకు స్వాగతం పలికేవారు. అదేవిధంగా గత నెలలో నూతనంగా సీఐ శ్రీనివాసులకు బాధ్యతలు చేపట్టారు. సీఐ విధుల్లో చేరిన రెండో రోజే మద్యం దుకాణంలో దొంగలు చోరీ చేసి నగదు పరిహరించి వెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీరియస్గా తీసుకొని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దొంగలపై నిఘా పెట్టిన పోలీసులు ఎక్కడికక్కడ సీసీ కెమెరాలలో దొంగలను పసిగడుతూ మరోసారి దొంగలు వస్తున్నట్లు పోలీసులు గుర్తించి ఊరి శివారులో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. 2 దొంగలు బైకులో వస్తుండగా పోలీసులు వారిని గుర్తించి అరెస్ట్ చేశారు. శ్రీ విందుమాల వైకేశ్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఎమ్మిగనూరు సబ్ డివిజన్ అధికారి శ్రీ ఉపేంద్రరావు సార్ పర్యవేక్షణలో భాగంగా గత నెలలో అనగా నవంబర్ నెల 13వ తేదీ అర్ధరాత్రి సమయంలో ఆదిలక్ష్మి వయసు అదేవిధంగా వీడియో వయసు జరిగినటువంటి దొంగతనం కేసులో విచారణ నిమిత్తంలో భాగంగా దాదాపు కర్నూలు నుంచి దోర్నాల ప్రకాశం జిల్లా వరకు టీము 164 సీసీ కెమెరాలను రోడ్డు వైపు వచ్చేసినటువంటి గవర్నమెంట్ మరియు ప్రైవేట్ కెమెరాలని పరిశీలించి దాని ద్వారా ముద్దాయి యొక్క ఫిజికల్ ఫీచర్సు అదేవిధంగా వాళ్ళు వాడినటువంటి బైక్ను అంటే స్కూటీని అదేవిధంగా వాళ్ళు కర్నూలు నుంచి ఎమ్మిగనూరు నుంచి ఏ విధంగా ఏ రోడ్డులో వెళ్ళారు ఏ వైపు వెళ్ళారు అనే విషయంలో పూర్తిగా సీసీ కెమెరా ద్వారానే వాళ్ళని గుర్తించి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద సమాచారాన్ని నిఘా ఉంచి ఈ దినం అనగా 1/12/2024 తేదీ సాయంత్రం సుమారు 3:30 గంటల సమయంలో వాళ్ళు కర్నూలు నుంచి గోనగండ్ల మీదుగా ఎమ్మిగనూరు వైపు వస్తుండగా మనకు ఎమ్మిగనూరు అవుట్కట్స్లో వారిని ఆపి వారిని చెక్ చేసి వారి యొక్క కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డ్ చేసి వారి వద్ద నుంచి ఒక స్కూటీని మరియు ఆ రోజు నమోదు చేసినటువంటి అమౌంట్